కాకినాడ రూరల్లో ప్రయాణికుల ఇబ్బందులకు తాత్కాలిక పరిష్కారం లభించింది. కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాలను కలిపే ముత్తా గోపాలకృష్ణ వారి ప్రాంతం నుంచి వెళ్లే రహదారి వివాదాల కారణంగా నిలిచిపోవడంతో వర్షాల సమయంలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందించి తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయించారు. దీంతో ప్రయాణికులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కొంతకాలంగా రామారావుపేట వైపు వచ్చే బ్రిడ్జ్ చివరగా ఉన్న ఈ రోడ్డు ప్రయాణికులు చాలా వేలాదిగా వెళ్తుంటారు. ఈ రోడ్లో చాలా మంది ప్రయాణికులు కింద పడిపోవడం జరిగేది మేము చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇటువైపుగా వెళ్ళే జీజీహెచ్కి ఇటువైపుగా మార్గం ఉంది. ఈ మార్గంలో అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. చాలా మంది పేషెంట్లు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న స్థానికులందరూ కలిపి వచ్చి మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ రోడ్డు కోసం అందరూ వివరించగా తక్షణంగా వెంటనే ఎమ్మెల్యే గారు కోర్టులో ఉన్నదని తెలిసినప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల వెల్ఫేర్ కోసం, ప్రజల కోసం ఈయన ఏం చేశారంటే వెంటనే ఈ రోడ్ని వేయించాలనే ఉద్దేశంతో తాత్కాలిక రోడ్డు నిర్మించడం జరిగింది. కొండపిల్ల మొత్తం వారిది బ్రిడ్జ్ కట్టిన తర్వాత అక్కడ సగం వరకు రోడ్డు వేసి అక్కడ నుంచి రోడ్డు వదిలేయడంతో అవి గుంటలుగా పడిపోయి చాలా ప్రజలందరూ ఇబ్బందులు పాలయ్యి చాలా మంది స్కిడ్ అయి పడిపోయి నా రిలేటివ్సే పడిపోయి సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి తరుణంలో మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారికి తెలియజేయడం అయింది. అలా జనసేన కార్యకర్తలు చాలా మంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కూటమి నాయకులు అందరూ కూడా తీసుకెళ్లారు. ఈ రోడ్డుని ఇలా వేయడం వల్ల చాలా మంది సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని అంశాల మేరకు ఈ రోడ్డు నిర్లక్ష్యం చేయబడింది. 2 అడుగులు 3 అడుగులు ఒక పర్లాంగ్ కూటమి హయాంలో ఈ రోడ్డు ఓపెన్ చేసినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల అభివృద్ధి నోచుకోలేదు. దాన్ని ఎటువంటి కాగితాలు ఉన్నాయో, ఎటువంటి ఆర్డర్స్ ఉన్నాయో మాకైతే తెలియదు. మేమైతే ప్రజల శ్రేయస్సు ఈ సాహసం చేసి ముందుకు వచ్చి పని చేయడం జరిగింది. తర్వాత పరిణామాలు పబ్లిక్ పర్పస్ చేసిన దానికి పరిణామాలు ఏమన్నా తప్పుగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కోర్టు వారిని క్షమాపణ కావడం జరుగుతుంది. అట్లాగా నిజంగా కోర్టు పరిధిలో ఉంటుంటాయి. మాకు తెలిసినంత వరకు కోర్టు పరిధిలో లేదు, కానీ వారు కొంతమంది ఉందని చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ ప్రకారం. అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఎవరైతే వెళ్ళారో కోర్టుకు వెళ్ళారని చెప్తా ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరిగింది.